సాధన పంచకంలో 4th శ్లోకం, 3 శ్లోకాలు అయిపోయినాయి సార్. 4వ శ్లోకం. క్షుగ్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. ఆకలి అనే వ్యాధికి చికిత్స చేసుకో, ప్రతిరోజు భిక్ష అనే మందుని తీసుకో, రుచికరమైన అన్నానికి ఆశపడకు, దైవవశాన లభించిన దానికి తృప్తిపడు, వేడికి చలికి సమానంగా గ్రహించు, సహింపు, వ్యర్థంగా మాట్లాడకు, ఉదాసీనంగా ఉండు, జనుల దయకు ఆశపడకు. ఈ 8 క్వాలిటీస్ 4th శ్లోకంలో చెప్పారు ఆదిశంకర్లు సార్. ప్రథమ విభక్తి మనం అకారాంతం చూసేసాం. రామ ఉందనుకో, రామ రామో రామాహ, అహ ఔ ఆహ అది చూసేసాం. అలాగే ఆ వచ్చిందనుకో, ఆకారాంతం వచ్చిందనుకో, ఆకారాంతం ఆ ఆహా అది కూడా మనం చూసేసాం. ఈకారాంతం వచ్చిందనుకో, యౌ యహ ఈ వరకు చూసాం మనం. పక్షి నువ్వు గుర్తుపెట్టుకో, ఇది హ్రస్వ ఇకారం కదా మనం చదువుతుంది ఇక్కడ. ఇది ద్వివచనంలో పక్షి పక్షి, కవి కవి అంటే ఈ హ్రస్వ ఇకారం కాస్త దీర్ఘ ఈకారం డ్యూయల్ అవుతుంది. బహువచనం పక్షయ అంటే ఈ యహ అంటే ఈ యహ, పక్షి పక్షి పక్షయ అలా వస్తుంది అన్నమాట. అందుకని ఆ హ్రస్వం ఎక్కడ వచ్చి కవి కవి కవయ, మతి మతయ మతులు. సో ఈ రకంగా వస్తాయి. ఇంకా మనకి మిగిలింది ఏమిటి? అకారాంతం, ఆకారాంతం, ఈకారాంతం, ఈకారాంతం. ఇంకా ఉకారాంతం కూడా మాట్లాడేసుకుందాం ఒకసారి. ఉకారాంతానికి ఎగ్జాంపుల్ గురుహు అనే మాట ఉంది. గురు ఇక్కడ కూడా అంటే మీకు ప్యాటర్న్ పట్టుకుంటారని చెప్తున్నాను నేను. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? హ్రస్వ ఈకారం డ్యూయల్లో దీర్ఘ ఈకారం అవుతుంది. యహ అయహ అనేది బహువచనంలో అవుతుంది. పక్షి పక్షి పక్షయ. అదే విధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఉకారం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ద్వివచనంలో దీర్ఘమే వస్తుంది. అంటే గురుహు గురు వచ్చిందా? అక్కడ అయహ వస్తే ఈకారాంతంలో ఇక్కడ అవహ వస్తుంది. అంటే గురవహ అని వస్తుంది. అక్కడ పక్షయహ, ఇక్కడ గురవహ. దీర్ఘ ఉకారాంతం అయితే దీర్ఘ ఉకారం ద్వివచనం అవుతుంది. అవహ అనేటటువంటిది బహువచనం అవుతుంది. మీకు ఇప్పుడు ఇకారాంతం హ్రస్వ ఇకారాంత శబ్దం లెట్ ఇట్ బి పుల్లింగం ఆర్ స్త్రీలింగం, డజంట్ మ్యాటర్. అలాగే హ్రస్వ ఉకారాంత శబ్దం వచ్చినప్పుడు ఇకారాంతం ఈ ఈ యహ, ఉకారాంతం ఉ ఊ అహ. వరం పర్వత దుర్గేషు భ్రాంతం వనచరైః సహ న మూర్ఖజన సంపర్కః సురేంద్ర భవనేష్వపి. ఇందులో చెప్పేది ఏమిటంటే, ఎసెన్స్ ఏమిటంటే, ఎంతసేపు కూడా మనం బుధజన సాంగత్యంలోనే ఉండాలి, సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి తప్ప మూర్ఖజనుల్ని, దుష్టజనుల్ని, దుర్జన సాంగత్యం ఇది పనికిరాదు, దాన్ని కోరుకోకండి అని చెప్పడం. అది చెప్పడానికి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, వనచరై సహా. వనచరై అంటే ట్రైబల్స్, అంటే వట్టి కొంచెం అనాగరికులు అని అనుకోండి అనే ఉద్దేశంలో అన్నమాట. అంటే ఏమి చదువు రాని వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. వనచరై సహా అటువంటి వాళ్ళతోటి పర్వత దుర్గేషు భ్రాంతం. పర్వత దుర్గేషు, దుర్గేషు అంటే దుర్గమమైనటువంటి పర్వత ప్రదేశాల్లో, అంటే దుర్గమం ప్రవేశించడానికే కష్టమైనటువంటి అడవుల్లోనూ పర్వతాల సానువుల్లోనూ అక్కడ వనచరుల వంటి వారితో కలిసి భ్రాంతం సంచరించటం. భ్రాంతం అంటే రోమింగ్ అన్నమాట. వాళ్ళతో కలిసి తిరగడం అనేది వరం, కోరుకోతగినది. అంటే అంత దుర్గమమైనటువంటి అరణ్యాల్లోకి పర్వతాల్లోకి పోయి వనచరులతో కలిసి తిరగడాన్నే కోరుకోవచ్చును. కానీ సురేంద్ర భవనేష్వపి, సురేంద్ర అంటే సురేంద్ర అంటే ఇంద్రుడు అన్నమాట. సురేంద్ర భవనం అంటే ఇంద్రభవనాలు. అది అంటే సాక్షాత్తు ఇంద్రభవనేషు అపి, ఇంద్రభవనాల్లాంటి భవనాల్లో కూడా మూర్ఖజన సంపర్క, మూర్ఖజనుల యొక్క సంపర్కంతో అంటే మూర్ఖజనులతో కూడి ఉండటం అనేది నా వరం,
కోరుకోతగినది కాదు అని అర్థం అనమాట. తర్వాత త్రిషులింగేషు ద్వితీయాయాః ఏకవచనస్య మిశ్రితాః ప్రయోగాః. ఇక్కడ ప్రచ్ ధాతునా సహా, ప్రచ్ అనే ధాతువుని ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రచ్ అంటే ఈ ధాతువులో నుంచి వచ్చేటటువంటి శబ్దం పృచ్ఛతి అంటే ఆస్కింగ్ అని అర్థం అనమాట. పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి, పృచ్ఛసి, పృచ్ఛతః, పృచ్ఛత, పృచ్ఛామి, పృచ్ఛావః, పృచ్ఛామః. ఒక ధాతువు చెప్పగానే ఈ 9 ఫారమ్స్ మీకు రావాలి. ఇప్పుడు ఒక 9 ఫారమ్స్ అంటే మీరు హాఫ్ ఆఫ్ ది వెర్బల్ ఫారమ్స్ నేర్చుకున్నారు. ఇంకొక 9 ఫారమ్స్ ఉంటాయి, అది అట్ లేటర్ స్టేజ్ వస్తాయి అడ్వాన్స్డ్ స్టడీలో. అది అప్పుడు చూద్దాం మనం. త్రిషులింగేషు ద్వితీయాయాః ఏకవచనస్య ప్రయోగాః మిశ్రితాః ప్రయోగాః. అంటే ద్వితీయ ఏకవచనాలు మిశ్రితము అని అంటే అన్ని కలిపేశాడు. అంటే పురుషాలు, లింగాలు, వచనాలు, వటెవర్ అన్ని కలిపిన దాంట్లో మిమ్మల్ని రాయమంటున్నాడు. ఆయన ఇక్కడ తీసుకున్న ధాతువు ఏమిటంటే ప్రచి ధాతు. ప్రచి ధాతునా సహా అంటే ప్రచి ధాతువుతో కూడా. ఇక్కడ ధాతునా అని అంటే ఏమిటంటే ధాతు ధాతునా. ఇప్పుడు ధాతు అని ఉందనుకో, ఇది కూడా అంతే ఉకారాంతం. ధాతువుకి ఎలా వస్తాయండి నాకు చెప్పండి, ద్వివచనం బహువచనం. ధాతు ధాతు, ధాతు ధాతవః. ధాతునా అంటే తృతీయ ప్రయోగం, ధాతువుతో, ప్రచి ధాతువుతోటి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓకే, ఇంక ఇప్పుడు క్లియర్ గా కొంచెం ఫాస్ట్ గా చూద్దాము. ఛాత్ర అధ్యాపక పృచ్ఛతి అంటే ది స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ ది టీచర్. ఇక్కడ అధ్యాపక అనేది బ్రాకెట్ లో ప్రథమా విభక్తిలో ఇచ్చాడు, దానికి ద్వితీయ ఏకవచనం అధ్యాపకం అని ఇచ్చాడు. అలాగే జనక పుత్రం పృచ్ఛతి, తండ్రి కొడుకుని అడుగుతున్నాడు. ఇంకా ఇవన్నీ సులభమే కదా. అలాగే అధ్యాపక అంటే ప్రాచార్యం పృచ్ఛతి, ఇంకా అన్ని అంతే. పుత్రి జననీ, ఇంకొకటి చెప్పాను నేను ద్వితీయ ఏకవచనంలో, అది పుల్లింగ శబ్దమైనా స్త్రీలింగ శబ్దమైనా అమ్ము ప్రత్యయం పెడతాం, అంటే జననీం. అంటే ఇక్కడ అధ్యాపక అధ్యాపకం, పుత్ర పుత్రం, ప్రాచార్య ప్రాచార్యం, జననీ జననీం, సఖీం జనక జనకం, సేవకం సచివం, ప్రశ్నం సహ ప్రశ్న పృచ్ఛతి, సహ ప్రశ్నం పృచ్ఛతి అంటే అతను ప్రశ్నని అడుగుతున్నాడు అని అర్థం. అహం శ్లోక శ్లోకం, కథాం ఇక్కడ చూడండి, వార్తాం మార్గ మార్గం, యూయం మార్గం పృచ్ఛతి అని అర్థం వస్తుంది అనమాట. అర్థం ఉత్తరం, ఉత్తరం అనేది ఆల్రెడీ ఇది మనకు బాలిక, ఉత్తరం పృచ్ఛతి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది మకారాంతమే కనుక ద్వితీయాలో కూడా ఇదే ప్రయోగం ఉంటుంది, అంటే విభక్తి పరంగా. అలాగే ఆవాం నియమ నియమం, వయం అధ్యాపికాం పరిహారం, సేవకం గ్రాహకం. అంతే. ఈ విధంగా ఎక్సర్సైజ్ మీరు రాయండి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, బాలక ఉదాహరణ ద్వితీయాయాః ఏకవచనస్య ప్రయోగాః వివిధైః ధాతుః సహా. సో పై ఎక్సర్సైజ్ అంతా ఓన్లీ ప్రచ్ఛ ధాతు తీసుకోవడం. ప్రచ్ఛ ధాతు ప్రయోగం వచ్చేప్పుడు పృచ్ఛతి అవుతుంది, ప్రచ్ఛతి కాదు. ధాతువు ప్రచ్ఛ, వెర్బ్ ఫారము పృచ్ఛతి అని అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇలాగా వేరు ధాతువులతోటి ఇచ్చాడు అనమాట. బాలక ఫలం ఖాదతి, బాలక పుస్తకం పఠతి, బాలక పత్రం లిఖతి. అర్థమవుతుందండి ఎలా చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఈ బాక్స్ లో ఉన్న తీసుకుని దీన్ని ద్వితీయ ఏకవచనం చేసి మీరు ఏకవచనం ద్వితీయ విభక్తిలో ప్రయోగం చేసి దీన్ని ఏకవచనమే అనుకోండి, అన్ని వెర్బ్ ఫార్మ్ కలిపేస్తున్నాం అంతే. అలాగే బాలక మోదకం, 8వ దానికి 8 మోదకం యచ్చతి. మోదకం అంటే ఏమిటండి, లడ్డు. ఇందులో ఫలం పుస్తకం, పత్రం దుగ్ధం, దూరదర్శనం, పుష్పం పుస్తకం, మోదకం అంటే లడ్డు, క్రీడనకం అంటే టాయ్, గీత అంటే గీతం పాట. అంటే బాలక గీతం గాయతి. ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రాయండి. సో ఇక్కడ వీడు 1-2 ఇవి చూపించాడు ఎగ్జాంపుల్స్, ఆ మాదిరిగా ఇవన్నీ రాయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ కూడా రాయొచ్చును. తర్వాత సార్ 5వ శ్లోకం చదవాలి సాధన పంచకంలో, లాస్ట్ శ్లోకం. కరెక్ట్. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితి బలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధ్వం త్విహ భుజ్యతాం అదపరః బ్రహ్మాత్మనా స్థీయతాం. ఇది లాస్ట్ శ్లోకం సార్.
ఏకాంతనందు ఆనందంగా ఉండు. మనస్సును పరమాత్మతో ప్రశాంతపరచుకో. పరిపూర్ణమైన ఆత్మను దర్శించు. జగత్తు నశించున్నది అని గ్రహించు. పూర్వకర్మను జ్ఞానబలంతో నాశనం చేసుకో. ఆగామి కర్మలయందు కోరికను విడువు. ప్రారబ్ధాన్ని అనుభవించు. పరబ్రహ్మయందు స్థిరంగా ఉండు. అది సార్ లాస్ట్ శ్లోకం. ఇది క్విజ్ క్వశ్చన్ సార్. ఇది అయిన తర్వాత జవాబు చెప్పాలి విన్నవాళ్ళు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. నమస్తే గురుగారు. లక్ష్మణుడు చెప్పే శ్లోకము సీతమ్మ వారు ఎలా ఉంది అని, నాకు పాదాలు మాత్రమే తెలుసు అని చెప్పి. ఈ శ్లోకం 15వ శ్లోకం అండి, మన భర్తృహరి నీతి శతకంలోది. శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిరః శిష్య ప్రదేయాగమా విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభో నిర్ధనాః తజ్జాడ్యం వసుధాధిపస్య కవయస్త్వర్థం వినాపీశ్వరాః కుత్స్యాః స్యుః కుపరీక్షకా న మణయో యైరర్ధతః పాతితాః. అవును, బాగా చదివాం. ఇందులో ఏం చెప్తున్నాడంటే విఖ్యాతులైన కవుల గురించి చెప్తున్నాడు, వాళ్ళ విలువ గురించి చెప్తున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. ఇందులో ఏం చెప్తారంటే రాజులు కొందరు ఉంటారు, వాళ్ళు ఈ విద్వత్తు కలిగిన వాళ్ళని పెద్దగా లక్ష్య పెట్టరు, వాళ్ళని మెన్షన్ చేస్తున్నాడు. అలాగే జనాలు ఎవరు కూడా వాళ్ళకు ఉండే భోగభాగ్యాలను బట్టి అంచనా వేస్తారు, భాగ్యవంతులా కాదా అని. కానీ విద్వత్తును బట్టి అంచనా వేయరు కదా, అది కూడా ఇక్కడ ఇందులో సూచించాడు అన్నమాట ఈ శ్లోకంలో, ఈ పద్యంలో. ఇక్కడ విఖ్యాతాః కవయః, విఖ్యాతులైనటువంటి కవులు ఎటువంటి వాళ్ళు? శాస్త్ర ఉపస్కృత శబ్ద సుందర గిరః. సుందర గిరః, గిరః అంటే మాటలు అని అర్థం అన్నమాట. సుందర గిర, అందమైన మాటలు, అందమైన మాటలు కలిగిన వాడు సుందర గిరః అంటే చక్కటి సంభాషణ చేయగలిగిన వాడు. ఎలాంటి సంభాషణ చేస్తాడు? శాస్త్ర ఉపస్కృత శబ్ద అంటే శాస్త్రము చేత ఉపస్కృత అంటే అలంకరించబడినటువంటి శబ్దాలతోటి చక్కటి భాష కలిగిన వాడు. అలాగే శిష్య ప్రదేయ ఆగమ, శిష్యులకి ఆగమ అంటే అన్ని శాస్త్రాల వివరాలు కూడా ప్రదేయ. మనకు దా అంటే తెలుసును కదా, ఇవ్వడం. ప్రదేయ అంటే ప్రసాదించడము అన్నమాట, ఇవ్వటము అన్నమాట. శిష్యులకి అన్ని ఆగమాలు, అన్ని శాస్త్రాల్ని ప్రసాదించగలిగిన వారు. అటువంటి విఖ్యాతులైనటువంటి కవులు వసంతి నిర్ధనాహ, పేదవారిగా, నిర్ధనాహ ధనాహ, ధనాహ అంటే ధనము కలిగిన వారు, అంటే ధనము లేనివారు అర్థం. నిర్ధనాహ అంటే పేదవారుగానే, యస్య ప్రభోః ఏ రాజు యొక్క, ప్రభోః అనేది ఇక్కడ ప్రభోః నిర్ధనాహ, ప్రభోః అనేది ప్రభు శబ్దానికి షష్ఠీ ప్రయోగం. ప్రభువు యొక్క అంటే యస్య ప్రభోః అంటే ఏ ప్రభువు యొక్క, ఏ ఇక్కడ విషయము అంటే రాజ్యము అని అర్థం, ఆ రాష్ట్రము, ఆ ప్రదేశము అని అర్థం అన్నమాట. ఏ రాజ్యంలో అయితే వసంతి, వసతి అంటే మనకు తెలుసు కదా, వసతి వసతః వసంతి నివసిస్తూ ఉంటారు. చూసారా ఎంత చక్కగా చెప్పాడో. ఇది మొత్తం ఈజీ, అంటే మనకి ఆ పదాలు విడదీసుకోవడం తెలిస్తే ఇంత చక్కగా అర్థమైపోతుంది. విఖ్యాతులైనటువంటి కవులు ఎటువంటి వారు అంటే శాస్త్రం చేత అలంకరించబడని శబ్దాలతో అందమైన భాషణం చేయగలిగిన వారు, అన్ని శాస్త్రాలని శిష్యులకి అందించగలిగిన వారు. అటువంటి కవులు, విశ్వవిఖ్యాతమైనటువంటి కవులు ఏ ప్రభువు యొక్క రాజ్యంలో పేదవారుగా నివసిస్తూ ఉంటారో
తత్ జాడ్యం అంటే ఆ అసమర్థత, జాడ్యం అంటే ఆ రోగం అని అర్థం అనమాట. ఆ అసమర్థత వసుధాధిపస్య, వసుధ అధిపస్య అంటే రాజు, వసుధ అంటే ఆ భూమికి అధిపుడు అంటే రాజుగారు అనమాట. అది ఆ రాజుగారిది. ఆ తప్పు, ఆ దుర్మార్గం ఆ రాజుగారికి సంబంధించినది. కవయ, ఇక్కడ చూడండి, కవయస్త్వర్థం తు అర్థం వినా అపి ఈశ్వరాః. తు అర్థం అంటే, అర్థం అంటే డబ్బులు, ధనము. కవయః తు అంటే కవులు వినా, కవయః వినా అర్థం తు అంటే కవులు భాగ్యాలు అంటే ధనము వినా లేకపోయినప్పటికీ అంటామే. ఆ తు అనే దానికి అర్థం అదనమాట. లేకపోయినప్పటికీ ఈశ్వరాః భాగ్యవంతులే. ఈశ్వరుడు అంటే భాగ్యవంతుడు, సమర్థుడైన వాడు అని అర్థం. అయినప్పటికీ భాగ్యవంతుడే. అయితే వీళ్ళని తక్కువగా అంచనా వేసేది ఎవరంటే కుపరీక్షకాః. కు అంటే చెడు అని అర్థం అనమాట. కుత్సిత అని అర్థం అనమాట. పరీక్షకాః అంటే ఎగ్జామినర్స్. అంటే మనకి చూడండి, ఏదైనా బంగారాన్ని గీటు వేసి దాని నాణ్యతని, వజ్రాల నాణ్యతని చెప్తారే, వాళ్ళని పరీక్షకులు అని అంటాం కదా. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు చెడ్డ పరీక్షలు చేసేవాళ్ళు అయినప్పుడు అది అంటే నా మణయః మణుల యొక్క ఆ యైః అర్థతః మణుల యొక్క విలువని తప్పుగా అంచనా వేసేటటువంటి పరీక్షకుల వల్ల పాతితాః వీళ్ళ విలువ తగ్గిపోతుంది, పడిపోయినట్లుగా కనిపిస్తుంది అని ఇందులో చెప్పారు అన్నమాట. అందుకని ఇందులో ఉన్న సూక్తి ఏమిటి అని అంటే, ప్రభువు అయినవాడు ఈ విద్వత్తు కలిగిన వాళ్ళని పేదరికంలో మగ్గిపోకుండా ఆదరించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం ఒక ఉద్దేశం. రెండోది, మీరు విద్వత్తు కలిగిన వాళ్ళని వాళ్ళ విద్వత్తు చేత వాళ్ళని అంచనా వేయాలి తప్ప వాళ్ళకు ఉండే భోగభాగ్యాల వల్ల కాదు. మీరు అనుకునే భోగభాగ్యాలు వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మహాభాగ్యవంతులు అని ఇందులో చెప్పారు. అది శ్లోకానికి అర్థం. అంటే మనం ఇది చూసాం, మనము త్రిషులింగేషు ద్వితీయాయాః ఏకవచనస్య మిశ్రితాః ప్రయోగాః పరచి ధాతునా సహా. ఇది మనం చూసాము. ఛాత్రః అధ్యాపకం పృచ్ఛతి. ఇందులో ఇప్పుడు మీరు చూడండి, ఇవాల్టి నుంచి మనం కొంచెం అడ్వాన్స్డ్ లెసన్స్ లోకి వెళ్ళడం మొదలవుతుంది. ఇంతవరకు చాలా సింపుల్ గా మనం చాలా తక్కువ నేర్చుకున్నాం. ఇంతవరకు మనం తెలుసుకున్నవి ఏమేం తెలుసుకున్నామండి? మనం కొన్ని నామవాచక శబ్దాలు, సర్వనామ శబ్దాలు అవి చూసాం. మనం ఇంతే, మనం ఒక్కసారి చెప్తున్నాను నేను మీకు. తర్వాత కొన్ని క్రియారూపాలు చూసాము. నామవాచక శబ్దాల్లోనూ క్రియారూపాల్లోనూ కూడా మీకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. తర్వాత నామవాచక శబ్దాలకు పురుషం ఉంటుంది. ఏముంటుంది? పురుషాలు, 3 పురుషాలు మనం చదువుకున్నాము. 3 పురుషాలు, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఇవి మనం చదువుకున్నాము. 3 పురుషాల తర్వాత వాటికి సంబంధించినటువంటి వేరు క్రియారూపాలు చూసాము. ఇంతే కదండి మనం చదువుకున్నది. ఈ కాస్తే కదా. ఈ కాస్తలో మీకు మనం అకారాంత పుల్లింగ శబ్దము, ఈ అకారాంత పుల్లింగ శబ్దానికి ఏకద్వి బహువచన రూపాలు ఎలా ఉంటాయండి? అహ, ఔ, ఆహ అని వస్తాయి. అంటే అంతాలు మాత్రం చెప్పుకుంటున్నాం. అది దేనికైనా తగిలించండి, సింహానికి తగిలించండి, గజానికి తగిలించండి, బాలకుడికి తగిలించండి, ఎవరికైనా తగిలించండి. పుల్లింగ శబ్దం దేనికి తగిలించినా కూడా ఏకవచనంలో అహ, ద్వివచనంలో ఔ, బహువచనంలో ఆహా. సర్వనామ శబ్దం అయితే మాత్రం ఏతః, ఏతో, ఏతే అని వస్తుంది. ఒక కేసులో ఏతే గాని లేదు, సహ, తౌతే అని వస్తుంది. అది తప్ప మిగతావన్నీ కూడా అహ, ఔ, ఆహా అని ఉంటాయి. ఇక స్త్రీలింగ శబ్దాలు 2 అంతాలు చూసాం. ఆకారాంత శబ్దాలు, ఈకారాంత శబ్దాలు. ఆకారాంత శబ్దాలకి ఏమని వస్తాయి? ఆ, ఏ, ఆహ. బాలిక, బాలికే, బాలికాహ. ఏదైనా గాని మీరు ఏ ఆకారాంత శబ్దం తీసినా కూడా సీత, సీతే, సీతాహ, రమ, రమే, రమాహ. ఇంతే. స్త్రీలింగాల్లో మనం ఈకారాంత, దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు కూడా మనం చూసాం. దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దం నది, నద్యౌ, నద్య అంటే ఈ, యౌ, యహ. ఇంతే మనం చూసినటువంటివి.
తర్వాత మనం స్పెషల్ గా ఏం చెప్పుకున్నాం అంటే హ్రస్వ ఈకారాంతాలు ఏకద్విబహువచన శబ్దాలు ఉంటాయి. ఎలా ఉంటాయి ఇవి? హ్రస్వం ఈ అయః, కవి, కవి, కవయః అని వస్తాయి ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు. అదే ఉకారాంతం అయితే గురుహు, గురు, గురవః అంటే ఊహు, ఊ, అవహ అని వస్తాయి. గురవః. ఇంతే. ఇది ఇంతవరకు మొత్తం మనం చదువుకున్నది ఇది. ఇంకా క్రియారూపాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కానీ ఒక పట్ అనేటటువంటి ధాతువుని తీసుకుంటే దానికి మధ్యమ పురుష ప్రథమ పురుషంలో పఠతి, పఠతః, పఠంతి. ఆ పట్టు ధాతువు బదులు ఏ ధాతువైనా పెట్టండి, తీ, తహ, అంతి అని వస్తాయి. అలాగే మధ్యమ పురుషులోకి వస్తే సి, థహ, థ అంటే పఠసి, పఠతః, పఠథ. ఇంతే. ఇలాగే వస్తాయి. పట్టు ప్లేస్ లో ఏ ధాతువుని పెట్టినా కూడా సి, థహ, థ అనే అంతాల్లో ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు ఉంటాయి. అదే మీరు ఉత్తమ పురుషులోకి వస్తే మీకు ఆమి, ఆవహ, ఆమహ అని వస్తాయి ఏకవచన ద్వివచన బహువచనాల్లో. అంటే పఠామి, పఠావహ, పఠామహ. పట్టు ప్లేస్ లో ఏ ధాతువుని పెట్టినా అవే వస్తాయి అంతాలు. ఆమి, ఆవహ, ఆమహ. ఇదండి మొత్తం మనం చదువుకున్నది. ఇంతవరకు మనం ప్రథమా విభక్తులు చూసాము. ఇప్పుడే ద్వితీయాలోకి వచ్చి ద్వితీయ విభక్తిలో ఏకవచన ప్రయోగం ఎలా చేస్తారు? ఏకవచన ద్వితీయ అంటే పాఠ అంటే పాఠం, పుత్ర పుత్రం, జనక జనకం. అమ్మ అనేది తగిలిస్తే ద్వితీయ ఏకవచనము అని చదువుకున్నాం మనం. ఇప్పుడు మనం ద్వితీయలో ద్వివచనం బహువచనం ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ద్వితీయ విభక్తి గురించి డీటెయిల్స్ లోకి వెళ్ళబోతున్నాము. ప్రథమా విభక్తిలో డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే అహ, ఔ, ఆహా, ఆ, ఏ, ఆహా, ఈ, యౌ, యహ, ఈ, అయహ, ఉ, ఊ, అవహ. ఇవి మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఆ ప్రథమా విభక్తి రూపాలు ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తులు ఏకవచన ద్వివచన బహువచన శబ్దాల్లోకి పెడుతున్నాము అన్నమాట. ఇవాళ మనం కొత్తగా నేర్చుకోబోయే లెసన్ అది. ఈ ఎక్సర్సైజ్ మనం చూసేసాము. ఛాత్ర, అధ్యాపకం, పృచ్ఛతి ఎట్సెట్రా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్రాకెట్ లో ప్రథమా విభక్తిలో శబ్దం ఇచ్చాడు, దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చాము. ద్వితీయ విభక్తిలో ఏకవచనం, ఏకవచనంలో అమ్మ అనేటటువంటి ప్రత్యయం చేరుస్తాము. అధ్యాపక, అమ్మనే ప్రత్యయం చేరుస్తాం. ఎప్పుడైతే ఇక్కడ విసర్గ అనేది ఒక ప్రత్యయం, ఇక్కడ అమ్మనే ప్రత్యయం చేరుస్తామంటే రెండు ప్రత్యయాలు చేరవు, ఒకటే చేరుతుంది కానీ యహా పోతుంది. అహా పోయి దాని ప్లేస్ లో అమ్మ వస్తుంది అనమాట. అధ్యాపకం, పుత్ర, పుత్రం. ఈ రకంగా రాయమని చెప్పుకున్నాం మనం. ఈ ఎక్సర్సైజ్ నిన్న మనం చూసాము. దీని తర్వాత అలాగే ద్వితీయాయా ఏకవచనస్య ప్రయోగాః. ఇందాక అక్కడ పృచ్ఛతి అంటే ప్రచ్ఛు ధాతువుకు సంబంధించి చూసాము. ఇక్కడ అనేకమైనటువంటి ధాతువులు ఇచ్చాడు. బాలక ఫలం ఖాదతి, బాలక పుస్తకం పఠతి. ఈ విధంగా మనం ఇది కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నాం మనం. ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, అకారాంత పుల్లింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగాః. ఇప్పుడు మనం ఏం చేసామండి, పైన స్త్రీలింగ శబ్దాల్లోనూ పుల్లింగ శబ్దాల్లోనూ కూడా ద్వితీయ ఏకవచన ప్రయోగాలు మనం చూసాం. ఇక్కడేం చూస్తున్నాము, అకారాంత పుల్లింగ శబ్దానం. ఎప్పుడైనా కానీ మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకునేటప్పుడు ముందు పుల్లింగ శబ్దాలు అకారాంతాలు, తర్వాత స్త్రీలింగ శబ్దాలు, ఇట్లా ఒక్కొక్క లింగం ముందు, ఆ తర్వాత ఒక్కొక్క వచనం ఇలా నేర్చుకుని వస్తాం. ఇప్పుడు ఏకవచనం చూసాం. ఇక్కడ ఏమంటున్నాడు, త్రిషు వచనేషు, మూడు వచనాల్లోనూ ద్వితీయ ప్రయోగా. ద్వితీయ విభక్తి ప్రయోగం మూడు వచనాల్లోనూ ఎలా ఉంటుంది అంటే బాలక పాఠం పఠతి అన్న. పాఠం అనేది ద్వితీయ ఏకవచనం. అక్కడే రెండు పాఠాలు, చాలా పాఠాలు చదువుతున్నాడు అంటే ఏమని రావాలి, పాఠం బదులు ఏం రావాలి, ప్రత్యయాలు మారుతాయి అంతే కదా. అవి ఎలా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. ఇది కొత్త పాఠం అన్నమాట. సో అకారాంత పుల్లింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగాః. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ చెప్తాను చూడండి. పాఠ అని ఇక్కడ చూడండి, ప్రథమా విభక్తిలో పాఠ, మంత్ర, సమాచార, అధ్యాయ, ఇవన్నీ ప్రథమా విభక్తిలో శబ్దాలు. వీటికి మనం ద్వితీయ ఏకవచనంలో ఎలా చెప్పుకున్నాము, ఈ విసర్గ అనేటటువంటి ప్రత్యయం పోయి
మనకి అమ్మ అనే ప్రత్యయం వస్తుంది. అంచేత ఇక్కడ పాఠ అనేది పాఠం అవుతుంది, మంత్ర మంత్రం అవుతుంది, సమాచార సమాచారం అవుతుంది, అధ్యాయ అధ్యాయం అవుతుంది. వయం కిం కిం పఠామహ అంటే మనం ఏమేమి చదివాము, ఏమేమి, కిమ్ అంటే ఏమి, చక్కగా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయో మీరు ఈజీగా మాట్లాడచ్చు. ఇందులో మీకు తెలియని మాట ఏం లేదు. ఇటువంటి సెంటెన్స్ మీరు మాట్లాడొచ్చు కదా. వయం కిం కిం పఠామహ ఇంతవరకు అంటే అద్య పర్యంతం వయం కిం 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 పఠామహ ఇవాళ వరకు మనం ఏం చదివాము. అత్ర పర్యంతం వయం కిం కిం పఠామహ ఇప్పటి వరకు ఇక్కడి వరకు మనం ఏమేం చదివాము. అట్లా మీరు చక్కగా అనుకుంటూ ఉంటే మీకు భాష వచ్చేస్తుంది అన్నమాట. అంచేత వయం పాఠం పఠామహ ఇక్కడ వయం అన్నాం కనుక వయం ఉత్తమ పురుష బహువచనం కనుక పఠ ధాతువుకి ఉత్తమ పురుష బహువచన రూపం పఠామహ. ఎందుకంటే ఆమి ఆవహ ఆమహ వయం పఠామహ. వయం కిం కిం పఠామహ వయం పాఠం పఠామహ, వయం మంత్రం పఠామహ, వయం సమాచారం పఠామహ, వయం అధ్యాయం పఠామహ. మీకు ఇక్కడ సొంతంగా ఒక చిన్న ప్రయోగం చెప్తాను, అది ముందుకు వెళ్ళాక చెప్తారు ఎలా ఉంటుంది. ఈ 4 కలిపి 4 చదివాము. ఇక్కడ ఒకటే సెంటెన్స్ ఒకే క్వశ్చన్ అడిగాం, క్వశ్చన్ ఒకే సెంటెన్స్ లో అడిగినప్పుడు వయం కిం కిం పఠామహ మనం ఏమేమి చదివాము అన్నప్పుడు ఈ 4ంటికి 4 సెంటెన్స్ చెప్పకుండా ఒకే సెంటెన్స్ చెప్పాలంటే ఎలా చెప్పాలి. వయం పాఠం మంత్రం సమాచారం అధ్యాయం చ పఠామహ. ఆ చ అనేది సమూహార్థకము అని అంటాం. అంటే అండులాగనమాట. ఇవన్నిటికీ ఒకటే అండ్ కామన్ తీసి చివరికి వస్తుంది సంస్కృత భాషలో. అంతే. అన్ని విడివిడిగా చెప్పాలంటే వయం కిం కిం పఠామహ, వయం పాఠం పఠామహ, వయం మంత్రం పఠామహ, వయం సమాచారం పఠామహ, వయం అధ్యాయం పఠామహ అన్నీ కలిపి ఒక సెంటెన్స్ లో చెప్పాలి అని అంటే వయం పాఠం మంత్రం సమాచారం అధ్యాయం చ పఠామహ అని చెప్తే ఒక సెంటెన్స్ లో ఆన్సర్ వస్తుంది. ఇది ఇప్పుడు పాఠహాకి పాఠం, మంత్రహాకి మంత్రం ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలోకి మార్చాము. ఇవి ప్రథమాలు, ఇది ద్వితీయ ఏకవచనం. ఇప్పుడు ద్వితీయాలో ద్వివచనం ఎలా ఉంటుంది. ఈ పాఠ అనేటటువంటి ప్రథమా విభక్తిలో ఏకవచన శబ్దం ఇది. ఈ పాఠకి నాకు 3 ఫారమ్స్ చెప్పండి. పాఠః, పాఠౌ, పాఠాః. వండర్ఫుల్. అలాగే 4 చెప్పండి. మంత్రః, మంత్రః, మంత్రౌ, మంత్రాః. సమాచారః, సమాచారౌ, సమాచారాః. ఆహ్ అనద్దండి, సమాచారాః అనండి. సమాచారాః, సమాచారాః. అధ్యాయః, అధ్యాయౌ, అధ్యాయాః. కరెక్ట్. ఇప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు ఈ పాఠ అనేది ప్రథమ ఏకవచనం, దీని ద్వితీయ ఏకవచనం పాఠం అయింది. దీనికి ద్వివచనం ఏమో, ప్రథమ ద్వివచనం ఏముంటుంది. పాఠవు అన్నాం కదా, పుల్లింగ శబ్దం కనుక, అకారాంత పుల్లింగ శబ్దం కనుక పాఠ పాఠవు. పాఠవుకి ద్వితీయ విభక్తి ఏమొస్తుంది. ఇక్కడ ప్రథమాలో ఏముందో ద్వితీయాలో కూడా అదే ఉంటుంది. ఇక్కడ కూడా పాఠవు అంటే ఏకవచనంలో ఏకవచనంలో ద్వితీయ పాఠం అయితే ద్వివచనంలో ద్వితీయ పాఠవు ఇక్కడ ఏముందో అదే ఉంటుంది. అలాగే మూడవది ఇక్కడ పాఠాహ అని ఉంది కదా. పాఠాహ అనేదానికి ద్వితీయాలో ఏమవుతుంది, వెళ్ళేటప్పటికి పాఠాన్ అని అవుతుంది. ఈ ఫార్మ్స్ గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా ప్రత్యయాలండి. ఏం ప్రత్యయాలు అనేంత డీటెయిల్స్ లోకి మనం వెళ్ళం ఇప్పుడే. అది అందుకనే ఆ ప్రత్యయాలు అవే వస్తాయి కనుక ఎండింగ్స్ మారవు. అంచేత ద్వితీయ ఇందులో ఏమొస్తుందంటే ఎప్పుడు కూడా ఏకవచనంలో అమ్మనే ప్రత్యయం వస్తుంది, ద్వివచనంలో ఔ అనే ప్రత్యయం వస్తుంది, బహువచనంలో ఇక్కడ ఆన్ అనే ఒకటి ప్రత్యయం కనిపిస్తుంది మనకి. అమ్ ఔ షస్ అని అంటారు ప్రత్యయాలు, వద్దు మనకి అప్పుడనే. అందుకని పాఠ అనే దానికి పాఠ పాఠౌ పాఠాహ, పాఠం పాఠౌ పాఠాన్. అర్థమైందండి ఎలా వస్తాయో. ఇది ద్వితీయ విభక్తిలో. అంటే అర్థం ఏమిటి. పాఠ అంటే పాఠము, పాఠం పాఠాన్ని, ఒక పాఠాన్ని అని అర్థం అనమాట. పాఠౌ అంటే 2 పాఠాలు. మళ్ళీ ఇక్కడ కూడా ద్వితీయాలు కూడా పాఠౌ అంటే 2 పాఠములను అనే అర్థానికి కూడా అదే మాట వస్తుంది. తర్వాత ఇక్కడ పాఠాహ పాఠములు, చాలా పాఠములు. ఇక్కడ దానికి పాఠాన్ అని వస్తుంది, అంటే చాలా పాఠములను. వయం పాఠాన్ పఠామహ మనం చాలా పాఠాలు చదివాము. వయం
పాఠం పఠామహ, మనం పాఠాన్ని చదివాము. వయం పాఠౌ పఠామహ, మనం 2 పాఠాలు చదివాము. వయం పాఠాన్ పఠామహ, మనం చాలా పాఠాలని చదివాము. ఇదే రకంగా మంత్ర మంత్రౌ మంత్రాః, మంత్రం మంత్రౌ మంత్రాన్, సమాచార అంటే దీనికి మళ్ళీ సమాచారం సమాచారౌ సమాచారాన్, అధ్యాయం అధ్యాయౌ అధ్యాయాన్. ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి మీకు ద్వితీయ విభక్తిలో. ఇప్పుడు మనం ఏకవచనం మాత్రం కాకుండా ద్వివచన బహువచన ప్రయోగాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ రకంగా అన్ని చెప్పాలి. వయం పాఠం పఠామః, వయం మంత్రం పఠామః, వయం సమాచారం పఠామః, వయం అధ్యాయం పఠామః. ఇక్కడ మనం చూసినవన్నీ ఈ పాఠ మంత్ర సమాచార అధ్యాయ ఇవన్నీ కూడా అకారాంత పుల్లింగ శబ్దాలు, ప్రథమ ఏకవచన శబ్దాలు. వీటికి మనం ద్వితీయ ఏకవచన అంటే ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి అని అర్థం అనమాట. ద్వితీయ విభక్తిలో ఏకవచన శబ్దాలను పెట్టి సెంటెన్సెస్ చూసాం. ఇప్పుడు మనం ద్వివచనంలోకి వెళదాం. పాఠ పాఠౌ పాఠాః చూశారు కదా, ఇలా 3 విడివిడిగా ఇచ్చారు. ఇప్పుడు మీరు ద్వివచన ప్రయోగాల్లో సెంటెన్సెస్ చదవండి. వయం పాఠం పఠామః, వయం మంత్రౌ పఠామః, వయం సమాచారౌ పఠామః, వయం అధ్యాయౌ పఠామః. బహువచన ప్రయోగాలు Yes, sir. అంటే ద్వివచన అంటే అకారాంత పుల్లింగ బహువచన ద్వితీయ విభక్తి ప్రయోగము. ఇది మనం చదువుకుంటుంది. చెప్పండి. వయం వయం పాఠాన్ పఠామః, వయం మంత్రాన్ పఠామః, వయం సమాచారాన్ పఠామః, వయం అధ్యాయాన్ పఠామః. బాగుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఏమంటే అకారాంత పుల్లింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగా. పైనదే ఇక్కడ ఎలా రాయాలో అది చూపించారు. ఇది ఇక్కడ రాశారు చూడండి. వయం పాఠం మంత్రం సమాచారం అధ్యాయం చ పఠామః అన్నది ఒక సెంటెన్స్ లో చెప్పడము. దీన్ని విడిగా ఇది చదివాము ఇది చదివాము ఇది చదివాము అని చెప్పాలి అని అంటే వయం పాఠం పఠామః వయం మంత్రం పఠామః అలాగా. ఇది ద్వివచనంలో. ఇప్పుడు మీరు పైన చదివినవి ఇదేమో బహువచనంలో. ఇది మీరు ఫిలప్ చేసుకోండి, మీరు వర్క్ చేసుకోండి.